కనబడుతుందని చెప్పచ్చు. ఓకే శ్రీధర్, ఇప్పుడు ఇంకా మరొక మహిళా మంత్రి కూడా కొండా సురేఖ గారు. సో ఆమెకు సంబంధించిన దాంట్లో కూడా ఫలితాలు ఎలా ఉన్నాయి, అక్కడ పరిస్థితి ఏంటి? ఇక వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఇద్దరు మంత్రివర్గాలు ఉన్నారు. అంటే ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఒకరు కొండా సురేఖ, ఒకరు సీతక్క. సమ్మక్క సారక్కలాగా ఇద్దరు మంత్రులు కూడా మన వరంగల్ ఉమ్మడి జిల్లాకు వరాల తల్లులు కూడా అనుకోవచ్చు. వారి సమక్షంలో ఇప్పటివరకు వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఒక 2 చోట్ల తప్ప మిగతా అన్ని చోట్ల కూడా విజయకేతను ఎగరేసింది. దానికి సంబంధించిన విషయంలో వరంగల్ సంబంధించినప్పుడు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒకటి వర్ధనపేట, ఒకటి నర్సంపేట. నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ విజయకేతను ఎగరేసినటువంటి తర్వాత అయితే నర్సంపేటలో మాత్రం కాస్త బీఆర్ఎస్ తక్కువ పోటీ ఇచ్చినప్పుడు కూడా అక్కడ ఎక్కువ శాతం ఏదైతే వార్డు ఉన్న నేపథ్యంలో తక్కువ శాతం బీఆర్ఎస్ కష్టపడినప్పుడు కూడా ఎక్కువ శాతం ఓట్లతో మెజార్టీతో మాత్రం కాంగ్రెస్ అక్కడ విజయకేతను ఎగరేసింది. దాంతో పాటు వర్ధనపేట మున్సిపాలిటీలో అక్కడ ఏదైతే మంత్రి సీతక్క ఇలాకాలో ఉన్నటువంటి 2వ మున్సిపాలిటీ, అక్కడ దాన్ని వర్ధనపేట చెప్పొచ్చు. వర్ధనపేటలో అటు మొన్ననే ఆర్ఆర్ రమేష్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో జయపడి కూడా అక్కడ కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తనకు సంబంధించినటువంటి అంశాలు అక్కడ కేవలం 12 వార్డులే ఉన్న నేపథ్యంలో 12 వార్డులకు ఎక్కువ శాతం కష్టపడాల్సిన పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అక్కడ అడుగడుగునా కూడా కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అక్కడ ఎక్కువ బలంగా చేకూరాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆర్ఆర్ రమేష్ రంగప్రవేశం చేసేదానికి ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి ఆర్ఆర్ రమేష్ ను మళ్ళీ ఎలా స్వీకరిస్తారనే ఒక నినాదం బయటికి రావడంతో అక్కడ ఓటర్లు పూర్తిగా యూటర్న్ తీసుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి చట్టం కట్టారనేది మాత్రం మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ముఖ్యంగా అటు వరంగల్ జిల్లా కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారాలు హోరాహోరీగా జరిగినప్పటికీ కౌంటింగ్ విషయంలో కూడా ఓటర్లు తుది నిర్ణయం మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకున్నారనేది మాత్రం ఇక్కడ వరంగల్ జిల్లాలో చోటు చేసుకుందని చెప్పొచ్చు మనకు. శ్రీనివాస్. ఓకే శ్రీధర్, ఇప్పుడు వాస్తవానికి వరంగల్ కాంగ్రెస్ లో బాగా వర్గపోరు కొనసాగుతోంది. దాంట్లో 2 మహిళా మంత్రులకు సంబంధించిన అంశం కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు. దీంట్లో ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఏదో కాంట్రాక్ట్ల విషయంలో చాలానే సోషల్ మీడియా ప్రచారం జరిగిందిగా. ఇప్పుడు అదంతా సంస్థ దాంట్లో అప్డేట్ ఏముంది? వాటన్నిటికీ ఏదైతే మేడారంలో ఏదైతే మంత్రివర్గ సమావేశం, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఎజెండా అంశాలను తీసుకొచ్చిన క్రమంలో అందరినీ ఒక్కదాటిపైకి తీసుకొచ్చిన ఘనత మాత్రం సీతకి దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేడారం మహాజాతని ఈసారి ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ఎంత ప్రతిష్టాత్మక తీసుకున్నారో అంతే ప్రతిష్టాత్మకంగా కూడా యూనిటీని అంటే తెలంగాణ రాష్ట్ర అధిష్టానాన్ని ఒక దాటికి తీసుకొచ్చి ఉన్నటువంటి సమస్యలతో పాటు కావాల్సిన నియమాలు నిబంధనలు నియామకాలను కూడా ఒక దాటికి తీసుకొచ్చి మాట్లాడించినటువంటి సందర్భాలు అయితే ఈ మేడారంలో చూసేది. మేడారం తల్లి సాక్షిగా కూడా మా పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని కూడా కుండబద్దలు పెట్టినట్టుగా కొండా సురేఖ అదేవిధంగా సీతక్క చేసినటువంటి ఆనాటి వ్యాఖ్యలే ఈ రోజు కాంగ్రెస్ లో ఎలాంటి వర్గ విభేదాలు లేవు అని చెప్పడానికి ఒక నిదర్శనంగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి తోడు ఈ రోజు అంటే మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితేనేమి, ఇప్పుడు జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల రిజల్ట్లు అయితేనేమి పెద్ద ఎత్తున కలిసికట్టుగా అందరూ కృషి చేశారు. ప్రచారంలో కూడా అందరూ కలిసికట్టుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాలకు ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి నేతలు నాయకులు మంత్రులు కూడా వారి వీరి కాకుండా ఏ జిల్లాకి వెళ్ళినా కానీ మన కాంగ్రెస్ మన రాష్ట్రం అనే నినాదంతో ముందుకెళ్లి ప్రచారాలు చేశారు. ఎక్కడ కూడా వర్గ విభేదాలకు తావులేదంటూ ప్రచారాలలో వచ్చినటువంటి సందర్భాలని దాన్ని మరి ఓటరు ఏ విధంగా స్వీకరించాడు, ప్రతిపక్షాలు ఏ విధంగా క్యాచ్ చేసే ప్రతిపక్షాల వాదనలో కూడా కొంత క్యాచ్ చేసే అవకాశం అయితే ఓటర్కు ఉంటుంది. దాన్ని అన్నింటినీ వెలిసి ఈ రోజు నియోజకవర్గంలో కానీ ఆ రాష్ట్రంలో కానీ జరుగుతున్న ఎన్నికలపై ఓటరు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం ఇప్పుడు మనకు స్పష్టంగా ఉంది. ముఖ్యంగా వర్గ విభేదాలు లేని రాష్ట్రంగా ఉందని చెప్పేసి మొత్తానికైతే అధికార పార్టీ మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. ఒకసారి మన కరీంనగర్ నుంచి మా ప్రతినిధి రిషికేష్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రిషికేష్, కరీంనగర్ కార్పొరేషన్ లో శ్రీనివాస్ కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ స్పష్టమైన హవా కొనసాగుతా ఉంది. బీజేపీకి సంబంధించి మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి 28 స్థానాలలో బీజేపీ ఆధిపత్యంలో ఉంది. మరోవైపు కాంగ్రెస్